హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై అండి. అరటికాయ ఫ్రై అంటే అందరూ ఇష్టంగా తినరు, కానీ నేను చూపించిన విధంగా చేసుకొని తిన్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి కాంబినేషన్గా రసం, మిరియాల రసం కానీ టమాటా రసం కానీ ఏదైనా కానీ రసంతో తింటే ఇంకా చాలా బాగుంటుంది. మరి ఈ అరటికాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను 3 అరటికాయలు 3 ఉల్లిపాయలు అయితే తీసుకొని ఒక గిన్నెలో 2 స్పూన్ల ఉప్పు వేసి పక్కన పెట్టానండి. తర్వాత ఈ అరటికాయకి పైన తొక్క ఉంది కదా, దాన్ని మరీ ఎక్కువ మందంగా తీసేయకుండా పైన పల్చగా పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ కట్ చేసిన తర్వాత మనం ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా వాటరు, ఆ వాటర్లో ఈ ముక్కలన్నీ వేసేయాలండి. ఎందుకంటే అలానే వదిలేస్తే ఈ ముక్కలు అనేవి నల్లబడిపోతాయి. ఇప్పుడు అవి ముక్కలు అందులో వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా మంచిగా కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద బండి పెట్టి వేడెక్కిన తర్వాత ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ పోసుకొని ఇందులో తాలింపు గింజలు వేసుకుంటున్నాను. మినప్పప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. అలానే ఒక 2 ఎండుమిర్చీలు కూడా వేసి మంచిగా వేపుకుంటున్నాను. ఇలా వేగిన వీటిలో పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. తాలింపు అంతా కూడాను ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు, అవన్నీ కూడా నీళ్ళల్లో నుంచి తీసి తాలింపులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు తాలింపులో వేస్తే ఎక్కువగా వేగిపోతుందని చెప్పేసి ఈ టైంలో వేసానండి నేను. మీరు కావాలంటే తాలింపులో అయినా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. చూడండి ఇలా మగ్గిపోయాయండి. ఇవి మంచిగా సేమ్ ఆలుగడ్డ ఉడికినట్టే ఉడికిపోతాయి. ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలండి. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత వీటిని మళ్ళా ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి మనం ఇలా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, కలుపుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుందన్నమాట. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక ఎండు కొబ్బరి ఒక హాఫ్ చిప్ప పొడి చేసుకొని ఆ పొడిని వేసి తిప్పుకోవాలండి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేయడం వల్ల. ఇలా కలుపుకున్న తర్వాత మనం ధనియాల పొడి కూడా వేసి దీన్ని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత లాస్ట్లో మనం శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా చల్లుకొని మంచిగా కలుపుకోవాలండి. అంతేనండి, సింపుల్గా మన అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి కానీ నంజుకోవడానికి రసంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఆలుగడ్డ కర్రీ ఉన్నట్టే ఉంటుందండి, ఫ్రై ఉన్నట్టు. చాలా ఈజీగా చేసేయొచ్చండి. చాలా క్విక్ రెసిపీ అన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో దీన్ని ట్రై చేసి ఎలా కుదిరిందో మీరు కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలానే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.